హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు పిల్లలైనా పెద్దవాళ్ళైనా క్రిస్పీగా ఉండే స్నాక్స్ ఈవినింగ్ తినాలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి. ఆలూతోటి చక్కగా ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్ కాకుండా సింపుల్గా క్రిస్పీగా చేసుకునేటటువంటి స్నాక్ని నేను ఇవాళ చూపిస్తాను. చక్కగా ఇలా తయారు చేసుకొని సాస్లో డిప్ చేసుకుని తింటుంటే ఆహా అనిపిస్తుంది అనమాట. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేసేద్దాం పదండి. ముందుగా నేను ఒక పెద్ద ఆలు, మామూలు మీడియం సైజ్ అయితే ఒక 2-3 ఉడకపెట్టుకొని తోలు తీసేసి ఇట్లా ఒక బౌల్లో వేసుకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూస్ చేసే దాంతో అయితే చాలా చక్కగా అయిపోతుందండి. ఇంకెక్కడ మనకి ముక్కలు అనేవే కనిపించదు అనమాట. చక్రాలు గుత్తులా వచ్చినట్టు పైకి వచ్చేసి మంచిగా మ్యాష్ అయిపోతుంది. సో ఈ విధంగా ఆలు అంతా నీట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయలు చాలా సన్నగా తరుక్కోవాలండి. మీ దగ్గర చాపర్, మినీ చాపర్ ఉంటుంది కదా, అది ఉంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి చిన్న చిన్న ముక్కలుగా. అలాగా కట్ చేసుకున్నవి కొన్ని వేసుకోవాలి. పిల్లలు పచ్చిమిర్చి వేస్తే తినరు అని అనుకుంటే చాలా తక్కువ వేసుకోండి, లేదంటే అసలు స్కిప్ చేసినా పర్వాలేదు. కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోండి, ఎందుకంటే అవి మళ్ళీ పచ్చిమిర్చి తగిలి మంట వస్తే వాళ్ళు మళ్ళీ తినడానికి ఇష్టపడరు. కాబట్టి మనం పచ్చిమిర్చి అనేది స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, కాస్త జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా. మీ దగ్గర ఉంటే ఎండు మామిడిది పౌడర్ ఉంటుంది కదా, డ్రై మ్యాంగో పౌడర్, అదైనా కొద్దిగా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు బియ్యం పిండి. చివరిగా మనం బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, బ్రెడ్ని చక్కగా మనము గ్రైండ్ చేసుకుంటే ఇట్లాగా తయారవుతుంది. ఇది ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇంకా తడి ఏమి అవసరం లేదండి. ఆలుగడ్డలో ఉన్నటువంటి తడితోనే మనకి ఇదంతా కూడా నీట్గా బైండింగ్ అయిపోతుంది. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని తర్వాత ప్రాసెస్ చూద్దాం. మనం బ్రెడ్ క్రమ్స్ వేసుకున్న తర్వాత కొన్ని పక్కన ఉంచుకోండి. మనం చేసుకున్న ఈ మిక్స్ అనేది దాని మీద కోట్ చేసుకుంటే చక్కగా క్రిస్పీగా బాగుంటాయి. ఇలా కలుపుకున్నాక హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ లాగా తీసుకొని, మరీ మందంగా చేసుకోకూడదండి, లోపల మనకి మంచిగా కుక్ అవ్వాలి కదా. సో మినిమంగా ఉండేలాగా ఇలాగ కట్లెట్ షేప్లో చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో మనం ఇలాగా మొత్తం కోట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే కాలిన తర్వాత మనకి కట్లెట్ అనేది పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది. సో మిగిలినవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోయినా పర్వాలేదండి, డైరెక్ట్గా కట్లెట్స్ ఇలా చేసేసుకొని మీరు చక్కగా ఫ్రై అనేది చేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం యాడ్ చేశాను, లేకపోయినా మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్లో మనము ఇది కావాలంటే సేమ్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. సేమ్ కట్లెట్స్ని ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి. మనకి అంత డీప్ ఫ్రై ఐటెం వద్దు అని అనుకుంటే మీరు ఇప్పుడు నేను చూపించినట్టుగా కొంచెం ఒక స్పూన్నర నూనె వేసుకొని కాగిన తర్వాత ఇలాగ ఒక్కొక్క కట్లెట్ నిదానంగా దాంట్లో ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలంటే మంటని చిన్న ఫ్లేమ్ మీద ఉంచుకొని కాసేపు మూత పెట్టుకుంటే మనకి ఆవిరికి లోపల కుక్ అవుతుంది. అలాగే త్వరగా మాడిపోకుండా చక్కగా ఈవెన్గా మనకి అవి మంచిగా లోపల కూడా మగ్గి మంచిగా తయారవుతాయి. ఇప్పుడు ఒక పక్కన మనకి చక్కగా వేగిన తర్వాత చూసారు కదా ఎంత చక్కటి కలర్ వచ్చాయో. ఇట్లాగా క్రిస్పీగా తయారైన తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసుకుందాం. మీరు ఒకవేళ ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకుంటే నేను వేసిన ఆయిల్కి ఇంకా కొంచెం తక్కువ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మనకి క్రిస్పీనెస్ అనేది కావాలంటే కాస్త ఆయిల్ ఉంటే బాగా క్రిస్పీగా అనిపిస్తాయి. ఆయిల్ కొద్దిగా తగ్గించుకున్నా సరే నాన్ స్టిక్ ప్యాన్ మీద మీరు వీటిని ఇదే సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే తక్కువ ఆయిల్ తోటి కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఆ ఆలుగడ్డ మిక్స్ కలిపేటప్పుడు ఎంత మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఆ ఉల్లిపాయలు ఆలుగడ్డ మిక్స్ అంతా కలుపుతుంటేనే మనకి అదే కలిపిందే తినేయాలని అనిపించేంత కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇంకా కుక్ అయిన తర్వాత ఇంకా ప్రాబ్లమే లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. చూసారు కదా మన కట్లెట్స్ అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా తయారైపోయి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసి మిగిలినవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ ప్రాసెస్లో ఆయిల్ వేసుకొని మనం మిగిలినవి కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు. మీరు మూత వద్దు అనుకుంటే తీసి పెట్టుకోవచ్చండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఆవిరికి లోపల మంచిగా కుక్ అవుతుందని చెప్పేసి నేను అలా చెప్పాను. చూసారు కదా చక్కగా క్రిస్పీగా ఉండేటటువంటి ఆలూ స్నాక్ అనేది తక్కువ ఆయిల్ తోటి హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకున్నాం. టమాటో సాస్ వేసి పిల్లలకి ఇచ్చారంటే
ఆ మామ్ అంటూ హ్యాపీగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.